ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు, కానీ నలుగురితో ఇంకేసారు వానికి ఆ 3 వారాలల్లా. వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు? నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసాడు రా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామరా అంటే వాళ్ళు వండుకుంటామన్నారని నీ అక్క ఎందుకు ఇలాతో పంచాయతీ, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు 1.5 గంట టైం తీసుకుంటాం. మరి మేము 1.5 గంట ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవ్వరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా ఈ సోనియా నిజమా అని నేను అడిగితే నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది. ఇక నేనేం మాట్లాడుతా దానికి? కాదనే చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదనే చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి.